వెల్దుర్తి మండలం రతనపల్లె గ్రామంలో దళిత హనుమక్కపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఆధిపత్య వర్గాలను అరెస్టు చేయండి. 6 రోజులు అడ్మిట్లో ఉన్నా కూడా కేసు నమోదు చేయని వెల్దుర్తి పోలీసులపై చర్యలు తీసుకోవాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు డిమాండ్ చేశారు. శుక్రవారం దళిత బాధిత కుటుంబ సభ్యులతో కలిసి కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేవీపీఎస్ జిల్లా ఉపాధ్యక్షులు డి విజయ అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు, జిల్లా సహాయ కార్యదర్శి ఎం భాస్కర్ మాట్లాడారు. జూన్ 17న రాత్రికి రాత్రి దళితులు వేసుకున్న కంది పంటను ధ్వంసం చేసి 7 కాడలతో ఆ భూమిని ఇత్తే ప్రయత్నం చేస్తుంటే అడిగిన హనుమక్కను ఆమె భర్త రాముడు, కొడుకు రామాంజనేయులను కులం పేరుతో దూషించి దాడి చేశారన్నారు. కేసు పెట్టమని బాధితులు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా ఎస్ఐ లేదంటూ చెబుతూ వచ్చి చివరికి నిన్న వారికి పట్టా ఉందా, మీకేముందో తెమ్మని చెబుతున్నారన్నారు. 3 తరాలుగా సాగులో ఉన్న దళితులకు ఇవ్వని పట్టా వంక పోరంబోకు భూమికి ఆధిపత్య వర్గాలకు ఎవరిచ్చారన్నారు. దాడి జరిగిన కేసు నమోదు చేయకుండా పాసులకు అమ్ముడుపోయిన పోలీసులు గట్టిగా అడిగితే మీరే దాడి చేసినట్లు కేసు పెడతామని భయపెడుతున్నారన్నారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ అయినా జోక్యం చేసుకొని కేసు నమోదు చేయమని పోలీసులపై చర్యలు తీసుకొని దాడి చేసిన వారిని అరెస్టు చేయాలన్నారు. లేనిచో కలిసొచ్చిన వారిని కలుపుకొని చలో రతనపల్లె కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. ధర్నా కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా నాయకులు చక్రపాణి, మదన గోపాల్, సుధాకర్, రత్నం, ఆంజనేయులు, బీదన్న మరియు బాధిత కుటుంబ సభ్యులతో పాటు 30 మంది కేవీపీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం జిల్లా జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యన్ను కలిసి వినతిని ఇచ్చారు. కేసు నమోదు చేయని పోలీసుల వైఖరి, వంక పోరంబోకు భూమికి మట్టాడుతున్నటువంటి ఎస్ఐ వైఖరి, వంక పోరంబోకు భూమికి మట్టాడుతున్నటువంటి ఎస్ఐ వైఖరి, వంక పోరంబోకు భూమికి మట్టాడుతున్నటువంటి ఎస్ఐ వైఖరి, దళితులపై దళితుల దాడుల పట్ల పోలీసుల వైఖరి, దళితుల దాడుల పట్ల పోలీసుల వైఖరి, దళితులపై జరుగుతున్న దాడుల పట్ల పోలీసుల వైఖరి అరెస్టు చేయాలి. ఆధిపత్య వర్గాలు రతనపల్లె గ్రామ మహిళపై దాడి చేసినటువంటి ఆధిపత్య వర్గాలను వెంటనే రతనపల్లె గ్రామ దళిత మహిళపై దాడి చేసినటువంటి ఆధిపత్య వర్గాలను వెంటనే అరెస్టు చేయాలి. ఆధిపత్య వర్గాలను వెంటనే రతనపల్లె గ్రామంలో జరిగిన దళిత మహిళ అయిన హనుమక్కపై జరిగిన దాడిని అగ్రవర్గాలు చేస్తున్న దాడిపై చర్యలు తీసుకోవాలి. మృతురాలు అయిన విచక్షణ రహితంగా ఆమెపై దాడి చేశారు. ఆమెపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికని పోతే ఆ ఎస్ఐ కూడా వీళ్ళని కౌంటర్ కేసు లెక్క పెట్టి మళ్ళీ మీది ఏముంది మీపైనే కేసు పెడతామని వాళ్ళను అడగడం జరిగింది. ఆ ఎస్ఐ పైన కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ దళిత భూములపైన రక్షణ కల్పించాలి, దళితులకు కూడా రక్షణ కలిగించాలని అధికారులను కోరుకుంటున్నారు. ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ధర్నాకు ఈరోజు రత్నపల్లిలో గత 17వ తారీఖు హనుమక్క పైన దాడి చేసి విక్షదర్శకంగా అగ్రవర్గాల వారు దాడి చేసి ఆమెను అతి ఘోరంగా కొట్టారు. కొట్టి కూడా 6 రోజులు ఆమె హాస్పిటల్లో ఉంటే కూడా అయ్యా మాకు కేసు కట్టండి అంటే వెల్దుర్తి మండలంలో ఎస్ఐ గారు ఇంతవరకు దానిపైన కేసు కట్టించి కూడా లేదు. అంటే రిటర్న్గా దళితులు కాబట్టి వీళ్ళపైన మళ్ళీ రిటర్న్ కేసు పెట్టాలనేసి మీరే వాళ్ళపైన మళ్ళీ రిటర్న్ కేసు పెట్టాలని చెప్పేసి ఆ ఎస్ఐ గారు మాట్లాడము. ఎక్కడైనా చూసారా మీరు ఇప్పటి వరకు కూడా సొంత పరపోవులకు ఎక్కడైనా పట్టాలు ఇస్తారా అని ఆ మాత్రం ఆ ఎస్ఐ గారికి తెలియదా? చేసుకునే వాళ్ళకు ఎంజాయ్మెంట్ ఇస్తారు. ఆ ఎంజాయ్మెంట్ ఆ కుటుంబంలో అంటే ఏ కుటుంబం అయితే దాన్ని అనుభవిస్తుందో ఆ కుటుంబం తరతరాలు వాళ్ళ కుటుంబాల వరకు దాన్ని అనుభవించవచ్చు. కానీ దానికి పట్ట ఇవ్వరు. ఆ పట్ట ఇవ్వకుండా ఎక్కడి నుంచి వచ్చేస్తారు? పట్ట లేనప్పుడు దాన్ని పట్ట తీసుకురాకుండా ఎక్కడి నుంచి వచ్చేస్తారు వాళ్ళు. అందుకని ఇటువంటి వివక్షత అంటే ఒక గ్రామంలో ఒక మహిళను వివక్షరతగా కొట్టి తర్వాత వాళ్ళకి చిన్న కొడుకు పోతే ఆపిల్లని కొట్టి భర్తను కొట్టి ఇది ఈ రకంగా హింసించి ఈ 6 రోజులైనా కూడా వాళ్ళ మీద చర్య తీసుకోకపోవడం, మళ్ళీ వీళ్ళపైన రిటర్న్గా చర్య తీసుకుంటే ఇది ఎంతవరకు సమాచారం అని చెప్పి మేము అడుగుతున్నాము. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కేవీపీఎస్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఈ జిల్లా పరిధిలోని వెల్దుర్తి మండలం రత్నపల్లె గ్రామంలో చాలా దుర్మార్గంగా దళిత హనుమక్క పైన కులం పేరుతో దూషించి విచక్షణ రహితంగా దాడి చేసిన
6 రోజుల పాటు ప్రభుత్వ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి ఉన్నటువంటి ఎమ్మెల్సీ కేసులో సైతం పోలీసులు కేసు కూడా నమోదు చేసుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. అందుకోసమే దాడి చేసిన వాళ్ళని అరెస్ట్ చేయాలి, ఇప్పటికీ కేసు నమోదు చేయటువంటి పోలీసులపైన చర్యలు తీసుకోవాలని చెప్పేటువంటి ప్రధానమైన డిమాండ్ తోటి ఈరోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఆ గ్రామంలో సర్వే నెంబర్ 973లో దాదాపు 4 తరాలుగా ఆ దళిత కుటుంబం భూమిని పంట వేసుకొని 4.5 ఎకరాలలో జీవనం కొనసాగిస్తూ ఉంది. ఆ భూమిపైన అక్రమంగా దొంగ పట్టా సంపాదించుకున్నటువంటి ఒక ఆధిపత్య కుటుంబాలు వాళ్ళు చేస్తున్నటువంటి పని ఏమంటే దొంగ పట్టా పుట్టించుకొని వేసిన పంటను కంది పంట వేసుకుంటే రాత్రికి రాత్రి పంట మొత్తం నాశనం చేసేసి పొద్దున్నే తిరిగి ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ తెలిసినటువంటి ఆ కుటుంబం ఏమయ్యా బాబు మీరు ఇస్తున్నారు అని చెప్పేసి అయితే కులం పేరుతో చాలా నీచంగా తిట్టి కింద పడేసి ఆ రకంగా కాళ్ళతో చేతులతో విపరీతంగా దాడి చేస్తే దాన్ని అడ్డుకున్నటువంటి ఆమె భర్త పైన కొడుకు పైన కూడా దాడి చేశారు. ఎంత దుర్మార్గం ఇది! ఇంత దుర్మార్గంగా దాడి చేసినా కూడా పోలీసులు కేసు పెట్టమంటే కేసు పెట్టలేదు. కేసు పెట్టుకోకుండా అరెస్ట్ చేయకోకుండా చాలా ఇబ్బందులు గురి చేశారు. దీనిపైనే ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. పోలీసులు ఏమంటారు, మొదటేమో ఎస్ఐ లేడని చెప్పేసి చెప్తారు. ఎస్ఐ వచ్చిన తర్వాత మీకు దానిపైన ఏముంది, పట్టా ఉంది అది తీసుకురండి అని చెప్పేసి చెప్తా ఉంటారు. దుర్మార్గం ఏమంటే వంకపారబోకు భూమికి ఎవడైనా పట్టా ఇస్తారా? ఎంజాయ్మెంట్ ఉంటుంది తప్ప. కానీ వాళ్ళు నకిలీ పట్టా తీసుకొని వస్తే ఎస్ఐ గారు చెప్తున్నారు మీరు కూడా పట్టా తీసుకురండి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. మరి ఏం చదువుకున్నారు ఎస్ఐ గారు, ఏ చట్టాన్ని చదువుకున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఆ రకంగా దొంగ పట్టా తీసుకురండి, మీపైనే అవసరమైతే వాళ్ళపైనే మీరు దాడి చేశారన్నట్టుగా కేసు పెడతామని చెప్తున్నటువంటి ఎస్ఐ పైన చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ గారిని, జిల్లా ఎస్పీ గారిని మేము కోరుతా ఉన్నాం. ఘటనా ప్రాంతాన్ని సందర్శించండి, గ్రామంలో ఎంక్వైరీ చేయండి, భూమిలో ఎవరున్నారని చెప్పేసి తెలుసుకోండి. అదేవిధంగా విచక్షణారహితంగా దాడికి గురైనటువంటి కుటుంబానికి రక్షణ కల్పించండి. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయండి, లేకపోతే చలో రక్తపల్లె కార్యక్రమానికి పిలిపిస్తాం. ఆ రకంగా జరగబోయేటువంటి దానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నాను. నా పేరు ఎండి ఆనంద్ బాబు, కేవీపీఎల్ జిల్లా ప్రధాన కార్యదర్శి కర్నూలు.